ఉంటుంది చూడండి. మన కర్నూలు ఫైర్ బస్ డిసాస్టర్ జరగగానే ఇన్స్పెక్షన్ వారం తర్వాత అస్సలు ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్. ఇంకా నెక్స్ట్ బస్ యాక్సిడెంట్ అయ్యేదాకా నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అందరు లంచాలు తీసుకుంటారు. ఓకే, ఎవ్రీబడి ఇన్ ద చైన్ టేక్స్ బ్రైట్. కమర్షియల్ కాంప్లెక్స్లో మీరు ఎందుకు స్కూళ్ళు పెడుతున్నారు? కమర్షియల్ కాంప్లెక్స్ మొన్న కూడా చూసాం, మన మెట్రో స్టేషన్ పక్కన ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. దానికన్నా ముందు చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంది. అది మెయిన్ రోడ్ మీదే, మెయిన్ రోడ్ మీదే. ఎందుకు? స్వప్నలోక్లో జరిగిన యాక్సిడెంట్ మనందరూ తెలుసు. దాని రికమెండేషన్స్ ఏమైంది? మొత్తం స్టేర్ కేస్ దగ్గర కూడా మొత్తం బ్లాక్ చేసి పట్టేస్తారు. కార్డ్బోర్డ్ డబ్బలు అది ఇది మొత్తం ఒకసారి తాళం వేసి పెట్టేస్తారు కావాలంటే. అది కూడా మీకు ఫైర్ ఎస్కేప్ ఎక్కడ ఉంది మీది? ఇప్పుడు ఈ కేసులో చూడండి, ఈ కేసులో జరిగిన దాంట్లో ఆ డోర్ ఓపెన్ చేయడానికి బయోమెట్రిక్ సిస్టమ్ ఉందంట అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎంట్రీకి ఇవ్వడానికి. అది ఫైర్ పెట్టుకోగానే అది లాక్ అయిపోయింది, ఎవరు బయటికి రాలేకపోయారు. మీరు ఆలోచించండి. ఐ మీన్ బయోమెట్రిక్ మంచిదే, కానీ దానికి ఒక బ్యాకప్ ఉండాలి కదా, ఒక ఎస్కేప్ సిస్టమ్ ఉండాలి కదా, ఒక మాన్యువల్ ఆఫ్ స్విచ్ ఉండాలి కదా దానికి. అది లేదు. ప్రతి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇది 15 మంది పిల్లలు చనిపోయారు. పోయింది వాళ్ళ పేరెంట్స్కి, పోయింది వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుంది. వాళ్ళ జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. మనం వారం తర్వాత మర్చిపోతాం. ఇక్కడ కూడా అంతే. మన దగ్గర ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఎంతమంది చనిపోయినా కానీ వారం తర్వాత మర్చిపోతారు. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మన దగ్గర చెన్నై ట్రేడ్ సెంటర్ ఉంది సికింద్రాబాద్. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను నా ల్యాప్టాప్ రిపేర్ చేయడానికో, లేకుంటే అప్గ్రేడ్ చేయడానికో, లేకుంటే ఏదైనా పనికి. చిన్నప్పటి నుంచి చూసాను ఆ చెన్నై ట్రేడ్ సెంటర్. అది యాక్చువల్లీ పార్కింగ్ ఏరియా కింద, కానీ దాన్ని మొత్తం షాప్స్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. చాలామందికి ఉద్యోగం వస్తుంది. చాలామంది ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ కంప్యూటర్ రిపేర్ చేయించుకుంటారు, లేకుంటే కొనుక్కొని వెళ్తారు, అసెంబుల్ చేసుకుంటారు. కానీ రేపు ఒక మంట అక్కడ ఒక ఫైర్ పట్టుకుంటే, అండ్ దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ప్లేస్ టు హ్యావ్ ఎ ఫైర్. గ్రేట్ అంటే నేను ఆ కాంటెక్స్లో చెప్తున్నాను. అంటే అంత ఆపర్చునిటీ ఉంది అక్కడ ఫైర్ పట్టుకోవడానికి. ఎలక్ట్రానిక్ గుడ్స్ అంతా. నేను చెప్తున్న వాదనగా దానికి ఉన్న 3 ఎగ్జిట్లు 3 ఎంట్రీలు. ఒకటే ఎంట్రీ ఎగ్జిట్, స్టేర్ కేస్ 3 ఉన్నాయి. ఫైర్ పట్టుకుంటే అంతే సంగతి. ఒక్కరు కూడా బయట పడ్డాడు. ఒక 200-300 మంది చనిపోతారు.